హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బుల్లబ్బాయి అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి అర్జున్ ప్రసాద్తో ఇలా అంటూ ఉంటాడు, సార్ నేను మీతో మాట్లాడాలి సార్, అందుకే వచ్చాను అని అయితే బుల్లబ్బాయి అంటూ ఉంటాడు. పోయినసారి కూడా అలానే అన్నావు, కానీ ఏమీ లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా అని అర్జున్ ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. లేదు సార్, ఈసారి నేను చెప్పబోయే న్యూస్తో మీరందరూ షాక్ అయిపోతారు. మీ ఎవ్వరికీ తెలియని పచ్చి నిజాన్ని నేను చెప్పడానికి వచ్చాను. దయచేసి నా మాట వినండి సార్ అని అయితే బుల్లబ్బాయి అంటూ ఉంటాడు. అవునా, సరే, ఏంటి చెప్పు విషయం అని అయితే అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అప్పుడే అహల్య అయితే బుల్లబ్బాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే అదితి కూడా అక్కడికి వచ్చి నుంచుంటుంది. ఇక అప్పుడు అవంతిక ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వేం నిజం చెప్పాలనుకుంటున్నావో ఫాస్ట్ గా చెప్పు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని అవంతిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్, ఉండాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కానీ అసలు వాడైన గౌతమ్ ఎక్కడా అని అయితే బుల్లబ్బాయి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అహల్య పరిగెట్టుకుని వెళ్లి గౌతమ్ని అయితే పిలుచుకుని వస్తూ ఉంటుంది. ఇక బుల్లబ్బాయి స్టైల్గా సోఫాలో కూర్చుని కాలు మీద కాళ్ళేసుకుని ఉంటాడు. ఇక గౌతమ్ చాలా ఫాస్ట్గా వచ్చి, ఒరే ఎందుకు వచ్చావరా, నీకు ఎంత వార్నింగ్ ఇచ్చినా బుద్ధి రావట్లేదా, పద మర్యాదగా బయటికి పద అని బుల్లబ్బాయిని కాలర్ పట్టుకుని బయటకి లాక్కుని వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ ఆపుతాడు. రే, ఎందుకురా తనని బయటకు లాక్కుని వెళ్తున్నావు, అతను ఏదో నిజం చెప్తాను అంటున్నాడు కదా, చెప్పనివ్వు. నువ్వు ఆగు గౌతమ్, ఈరోజు అతను నిజం చెప్పాల్సిందే, మేం వినాల్సిందే. చెప్పు, ఏంటి నువ్వు చెప్పాలనుకున్న నిజం అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అదితి, గౌతమ్ కూడా వచ్చేశాడు, నువ్వు చెప్పాలనుకున్న నిజమేంటో మర్యాదగా ఫాస్ట్గా చెప్పు అని అదితి కూడా అడుగుతుంది. మరో పక్కన గౌతమ్ అహల్య ఇద్దరు టెన్షన్ పడిపోతూ ఉంటే బుల్లబ్బాయి చాలా పొగరుగా స్టైల్గా నవ్వుతూ అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు అహల్య కడుపులో ఉన్నది ఇంద్ర బిడ్డ అని తెలుసుకున్న బుల్లబ్బాయి ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాడా? ఒకవేళ నిజంగా అలా చెప్పేస్తే ఇప్పుడు అహల్య గౌతమ్ల పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే